నమస్తే బాబాయ్, ఎట్లున్నారు? ఈరోజైతే మన డే 7 హైదరాబాద్ నుంచి లేహ్ లదాఖ్ వరకు ఎంతో కాన్ఫిడెంట్గా లోపలికి పోతున్నాము. ఇది గోల్డెన్ టెంపుల్ అని కాకపోతే కాదు. మేము ఇప్పుడు గంట కొట్టినట్టు మాతో కూడా గంట అయితే అయిపోతుంది స్కామ్. ఇది కాదంట ఒరిజినల్ గోల్డెన్ టెంపుల్. ఇంకా సరే అనుకొని ఒరిజినల్ గోల్డెన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈ రూట్ చూడండి ఎంత కంజెస్టెడ్గా ఉందో. లిటరల్లీ బండి నడపాలంటే కూడా చిరాకేసింది నాకు. ఇక సిద్ధానికి ఇచ్చేసిన బండి ఇక ఎట్లా కట్లా వేసుకొని ఒరిజినల్ గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఈ క్రౌడ్లో మాకు లిటరలీ దర్శనం కానీకైనా 2 to 3 hours పడ్డది. ఇగో ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇదే ఒరిజినల్ మన గోల్డెన్ టెంపుల్. చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఇక సరే అనుకొని మేము పంజాబీ ఫిల్టర్లు పెట్టుకొని ఇక టైంపాస్ అయితే చేసినాం. మా ప్రీతంగాడు అయితే మరీ ఘోరంగా ఉంటాడు. ఇక దర్శనం అయిపోయినాక మేమైతే జమ్మూకి స్టార్ట్ అయిపోయినాం. మా ప్రీతంగాడు చూడండి జమ్మూకి పోయే రూట్లో ఎట్లా చేస్తుండో, జానీ సిన్స్ లెక్క పోజులు ఇస్తుండో. ఇక నైట్ అవుతుంది కదా అని చెప్పి ఒక పెట్రోల్ బంక్లో హాల్ట్ అయితే వేసినాం. మా ఊళ్ళు లోపల రూమ్స్ చదువుతుంటే ట్రక్ బిజినెస్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఇక సరే బాబాయ్, ఉంటా మరి.